అమ్మయ్య. సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో, ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు మనందరికీ గురువుగారు అయినటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారు, అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, శైలేష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం భగవద్గీత సెషన్ ని మొదలు పెడదాం. ముందుగా ప్రార్థన. నాగరత్నం మేడం గారి ప్రార్థనతో ఈరోజు మనం సర్వం విశ్వమయం భగవద్గీత సెషన్ మొదలు పెడదాం. నాగరత్నం మేడం, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరపున స్వాగతం సుస్వాగతం. జై Thank శ్రీకృష్ణ. you, madam. Thank you. Okay. Om Shri Shuklambaradharam Vishnum Shashivarnam Chaturbhujam Prasannavadanam Dhyaye Sarvavignopasantaye सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै శ్రీ గురవే నమః. ధ్యానం చెప్తాను. ఓకే. ఓం పార్థాయ ప్రతిబోధితాయ ఒక నిమిషం. ఓం పార్థాయ ప్రతిబోధితాయ భగవత్ నారాయణేన స్వయం వ్యాసేన గ్రంథితాం పురాణమునీన మధ్య మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతి అష్టదశాధ్యాయినీం అంబా త్వమానుసంధామి భగవద్గీతే భవద్వేషిణి నమోऽस्तु ते విశాలబుద్ధి వింధాయ తపత్ర నేత్రాయేన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయా ప్రదీపః ప్రపన్న పారిజాతాయ స్తోత్రవైత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. వాసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భీష్మద్రోణదట జయద్రథ జల గాంధార నీలోత్పల శాల్యగ్రహాత్వతి కృపేణ వహాని కర్ణేన వేలకులా అశ్వత్థామ వికర్ణ ఘోరమఖార దుర్యోధనావర్తిని సోత్తీర్ణ ఖలు పాండవైరణనది కైవర వరైకః కేశవ పారసార్యావతః సరోజమమలం గీతార్థగంధోద్ఘటం నానాశాఖ్యేన కేసరం హరికథా సంబోధన బోధితం లోకే సజ్జన షట్పదై ఆహారః పీయమానం ముదా భూయాద్భర్త పంకజం కలీమలా ప్రద్వింసి నః శ్రేయస్తే మూకం కరోతి వాచలం పంగుం రఘుయతే గిరిం యత్కృపాతమహాం వందే పరమానందమాధవ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం
योगी गुरुध्यानगम्यं वन्दे विष्णुं भवभयहारं सर्वलोकैकनाथम्। జై శ్రీకృష్ణ. జై శ్రీ జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనకి 5వ అధ్యాయం అయినటువంటి కర్మ సన్యాస యోగంలో 3-4 శ్లోకాలను అర్థంతో సహా వివరించడానికి వస్తున్నారు ఉమాసుందరి మేడం గారు. ఉమాసుందరి మేడం గారు, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరఫున స్వాగతం మ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథః పంచమోధ్యాయః కర్మ సన్యాసయోగః. శ్రీ భగవాన్ ఉవాచ. 3-4 కదా మేడం? 3-4. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంచతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధ్రాచ్యముచ్యతే. ఎవరైతే రాగద్వేషాలు లేకుండా ఉంటాడో వాడే నిజమైన సన్యాసి. ద్వంద్వభావాలు లేనివాడు మాత్రమే ఈ కర్మబంధాల నుంచి సుఖంగా తెమిలిపోతాడు. సాంఖ్యయోగో పృథక్ ప్రవదంతి న పండితాః ఏకమప్యాశ్రితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. జ్ఞానయోగం కర్మయోగం వేరువేరని ఏ పండితుడు చెప్పడు. వీటిలో దేనిని అవలంబించినా సరే ఈ రెండింటి ఫలాన్ని కూడా పొందగలుగుతాడు. అవును, జ్ఞానయోగము కర్మయోగము రెండు వేరువేరు. వేరు వేరు అని చెప్పారా? రెండు వేరువేరు కావని ఎవరు ఏ పండితుడు చెప్పడని చెప్తున్నారు. బాగా ఇప్పుడు మనము 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగం, దీనికి స్వాగతం పలుకుతూ ఈరోజు మనము 11వ అధ్యాయాన్ని మొదలు పెడదాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ఏకాదశోऽధ్యాయః విశ్వరూప సందర్శన యోగః. అర్జున ఉవాచ. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జున ఉవాచ. అర్జునుడు ఈ విధముగా పలికెను. మదనుగ్రహాయ, మత్ అనుగ్రహాయ, నా పట్ల అనుగ్రహము చూపించడానికి, పరమం పరమశ్రేష్టమైన, గుహ్యం అంటే రహస్య విషయము, అధ్యాత్మ ఆధ్యాత్మికమైన, సంహితం విషయంలో, యత్ ఏదైతే, త్వయా నీచే, ఉక్తం చెప్పబడినట్టి, వదహ వాక్కులు, వచః వాక్కులు, తేన దానిచే, మోహః మోహము, అయం ఇది, విగతః తొలగిపోయింది, మమ నా యొక్క. అర్జున ఉవాచ. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు ఈ విధంగా పలికెను. ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దాని వలన నా అజ్ఞానము, నా మోహము తొలగిపోయినది. అంటే ఈ పరమ రహస్యమైన ఆధ్యాత్మిక విషయములను గురించి నీవు కరుణతో నాకు చేసిన ఉపదేశాలను వినడము ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయింది కృష్ణ అని అర్జునుడు పలకడము
జరిగింది. శ్లోకం చెప్తున్నానమ్మా. మదనుగ్రహాయ మదనుగ్రహాయ పరమం పరమం గుహ్యమధ్యాత్మ గుహ్యమధ్యాత్మ సంహితం సంజితం యత్వయోక్తం యత్వయోక్తం వచస్తేన వచస్తేన మోహోయం మోహోయం విగతో మమ. విగతో మమ. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. చెప్పొచ్చు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదశోऽధ్యాయः. విశ్వరూప సందర్శనయోగः. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యాధ్యాత్మ సంజితం యచ్చయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు ఇలా అన్నాడు, నా యందు దయ ఉంచి నువ్వు చెప్పిన ఈ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం వలన నా మోహం నశించిపోతుంది. నేను చెప్తాను మేడం. ఓకే. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ఏకాదశోऽధ్యాయः. విశ్వరూప సందర్శన యోగः. అర్జున ఉవాచ శ్రీమద్భగవద్గీత మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన హోమోయం విగతో మమ. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింప దలిచిన పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దాని వలన నా జ్ఞానమును తొలగిపోయింది, అజ్ఞానము తొలగిపోయింది. మదనుగ్రహయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దాని వలన నా అజ్ఞానము మోహము తొలగిపోయినది. అవును, అంటే శ్రీకృష్ణుడు సర్వకారణకారుడని ఈ అధ్యాయం మనకు వెల్లడి చేస్తుంది. అంటే ఎవరి నుండైతే భౌతిక విశ్వాసాలు బహిర్గతమవుతాయో అట్టి మహావిష్ణువుకైనా అతడే కారణము. శ్రీకృష్ణుడు అవతారము కాదు, అతడు సకలావతారాలకు మూలము. ఇది అంటే మనము గడిచినటువంటి అంటే 10వ అధ్యాయమైనటువంటి విభూతి యుగంలో ఇది పూర్తిగా మనకి వివరించడం అనేది జరిగింది ఆ భగవానుడు. ఇక అర్జునుడికి విషయానికి వస్తే తన మోహము తొలగిపోయిందని అతడు అన్నాడు. దీని అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడు మూలమే కానీ తన మిత్రునిగా కేవలము ఒక మానవ మాత్రుడని అర్జునుడు ఏ మాత్రమో అనుకోవడం లేదు.
శ్రీకృష్ణుడు అంతటి గొప్ప స్నేహితుడు ఉన్నందుకు అర్జునుడు ఎంతో జ్ఞానవంతుడై ఆనందాన్ని పొందాడు. కానీ తాను శ్రీకృష్ణుడిని సమస్తానికి మూలముగా అంగీకరించిన ఇతరులు అంగీకరించకపోవచ్చునని ఇప్పుడు అతడు అనుకోసాగాడు. శ్రీకృష్ణుని దేవదేవత్వాన్ని అందరికీ నిరూపించడానికే ఈ అధ్యాయంలో అతడు విశ్వరూపము చూపించమని ఆ దేవదేవుని అర్థిస్తాడు అర్జునుడు. నిజానికి మనిషి శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసినప్పుడు అర్జునునికి అంటే అర్జునుని లాగా భయపడతాడు. కానీ శ్రీకృష్ణుడు అంతటి కరుణామయుడంటే దానిని చూపించిన తర్వాత అతడు తిరిగి తన మూల రూపంలోకి మారిపోయాడు. మనం అనుకున్నాం ఒక రోజు, అర్జునుడు చూపించండి పరమాత్మని నీ దివ్య రూపాన్ని చూపించమని అడిగినప్పుడు నీకు తట్టుకునే శక్తి లేదు అని అంటాడు కదా శ్రీ మహావిష్ణువు. అంటే తట్టుకునే శక్తి లేదు అని అంటే ఆ శక్తిని నాకు ఇచ్చి నీ అవతారాన్ని చూపించు నాయనా అని అడుగుతాడు. ఇక్కడ మనకి అదే చెప్తున్నాడు. నిజానికి మనిషి శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసినప్పుడు అర్జునుని లాగా భయపడతాడు, అవును. కానీ శ్రీకృష్ణుడు అంతటి కరుణామయుడంటే దానిని చూపించిన తర్వాత అతడు తిరిగి వెంటనే తన మూల రూపంలోకి వెళ్ళిపోతాడు, మారిపోతాడు. అంటే శ్రీకృష్ణుడు అనేక మార్లు చెప్పిన విషయాన్ని, అంటే ఆ దేవదేవుడు కేవలం తన లాభము కొరకే పలుకుతున్నాడనే మాటను అర్జునుడు అంగీకరించాడు. కనుక కృష్ణానుగ్రహము చేతనే ఇదంతా తన కొరకు జరుగుతున్నదని అతడు కృతజ్ఞతతో ఒప్పుకున్నాడు. శ్రీకృష్ణుడు సర్వకారణకారుడని, అందరి హృదయాలలో పరమాత్మ రూపంలో నిలిచి ఉన్నాడని ఇప్పుడు అతని నమ్మకాన్ని పొందడం అనేది జరిగిందన్నమాట. 2వ శ్లోకం. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మామపి చావ్యయం. భవాప్యయౌ, భవ జననము, అవ్యయౌ అప్యయౌ మరణము, హి నిశ్చయముగా, భూతానాం సమస్త జీవుల యొక్క, శృతౌ విన్నాను, విస్తరశః వివరముగా, మయా నేను, తత్వః నీ నుండి, కమల పత్రాక్ష ఓ కమల నేత్రుడా, మాహాత్యం మహిమలను, అపి కూడా, చ మరియు, అవ్యయం తరుగని. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. ఓ కమలాక్ష, కృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తరముగా విన్నాను. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చి కూడా వింటిని. అంతేకాకుండా ఓ కమలనేత్రుడా, ప్రతి జీవుని జనన మరణాలను గురించి వివరముగా నీ నుండి విన్నాను. నీ అవ్యయమైన మహిమలను అనుభూతమును తెలుసుకున్నాను అని అంటున్నాడు. శ్లోకం చెప్తున్నాను మ్యామ్. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి
చావ్యయం చావ్యయం భవ భవాప్యయౌ హి భూతానాం భవాప్యయౌ భవాప్యయౌ హి హి భూతానాం భూతానాం శ్రుతౌ విస్తరశో మయా శ్రుతౌ విస్తరశో విస్తరశో మయా మయా త్వత్తః కమలపత్రాక్ష తత్వః కమలపత్రాక్ష కమలపత్రాక్ష మాహాత్మామపి చావ్యయం మహాత్మమపి మహాత్మామపి చావ్యయం చావ్యయం చెప్పొచ్చు మేము. భవాప్యయౌ హి భూతానాం శ్రుతో విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహత్యామపి చావ్యయం. కమలపత్రాక్ష, సర్వసృష్టి ప్రళయాల గురించి నీ అవ్యయ మాహత్యం గురించి ఎంతో కరుణతో చెప్పావు. నేను చెప్తాను మేడం. భావ్య భావ భావప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశౌ మయా త్వత్తః కమలాపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం చావ్యయం. తాత్పర్యం చెప్తాను. ఓ కమలాక్ష, ఓ కృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గుర్చి విస్తరముగా వింటిని. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గుర్చియూ యుంటిని అంటున్నాడు అర్జునుడు. భవాప్యాయో హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మామపి చావ్యయం. ఓ కమలాక్ష, ఓ కృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తరముగా వింటిని. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చియు వింటిని. అవును, అంటే ఇక్కడ అర్జునుడు ఆనందముతో శ్రీకృష్ణ భగవానుని కమల పత్రాక్ష అంటే శ్రీకృష్ణుని కన్నులు కమల దళాలుగా ఉన్నాయి అని సంబోధించాడు ఇక్కడ. ఎందుకంటే మనకు అంటే గడిచిపోయినటువంటి అధ్యాయంలో శ్రీకృష్ణుడు అహం కృష్ణస్య జగతః ప్రభవః అంటే ప్రళయస్తథ, నేనే ఈ సమస్త భౌతిక సృష్టి యొక్క ఉత్పత్తి విలయాలకు కారణము అని అతనితో చెప్పాడు. జరిగినటువంటి వాటిలో నేనే కదా ఈ అన్నిటికీ ప్రతి అందరిలో నేను ఉన్నాను, కానీ నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదు అన్నాడు భగవంతుడు. ప్రతి ప్రాణిలో నేను ఉన్నాను, కానీ అర్జున నన్ను ఎవరూ గుర్తించడం లేదు అని చెప్పాడు అక్కడ. నేనే ఈ సమస్త భౌతిక సృష్టి యొక్క ఉత్పత్తి విలయాలకు కారణము అని. అర్జునుడు దీనిని గురించి భగవంతుని నుండి సవిస్తరంగా విన్నాడు. అంటే సమస్త ఉత్పత్తి వలయాలకు మూలమైనప్పటికీ శ్రీకృష్ణుడు వాటికి అంటే అన్యంగా ఉంటానని కూడా అర్జునునికి తెలుసు. అంటే 9వ అధ్యాయంలో మనము చెప్పుకున్నట్లుగా భగవంతుడు సర్వవ్యాప్తి అయిన సర్వత్ర వ్యక్తిగతంగా నిలిచి ఉంటాడు. సర్వవ్యాప్తి అయిన సర్వత్ర వ్యక్తిగతంగా నిలిచి ఉంటాడు. ఇదే శ్రీకృష్ణుని అచింత్య విభూతి. దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నానని అర్జునుడు ఒప్పుకున్నాడు. అంటే ముందు తనకేమీ అర్థం కాలేదు. రాను రాను ఆ భగవంతుడు ఆ దేవదేవుడు చెప్తున్నటువంటి దాన్ని విని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను అని అనడం జరిగింది. అర్జునుడితో పాటు మనకు కూడా అర్థమవుతుంది ఇక్కడ. ఇప్పుడు మనము గీత మహత్యం చెప్పుకుందామా మ్యామ్? ఓకే. అలా ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గీతా మహత్యం
धरोवाच भगवान् परमेशान भक्तिरव्याभिचारिणी प्रारब्धं भुज्यमानस्य कथं भवति हे प्रभो। श्रीविष्णुरुवाच प्रारब्धं भुज्यमानोऽपि गीताभ्यासरतः सदा समुक्तः स सुखी लोके कर्मणा नोपलिप्यते। महापापादिपापानि गीताध्यानं करोति चेत् क्वचित् स्पर्शं न कुर्वन्ति नलिनीदलमम्बसा। गीतायाः पुस्तकं यत्र यत्र पाठः प्रवर्तते तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै सर्वदेवाश्च ऋषयो योगिना पन्नगाश्च यो गोपाला गोपिकामापि नारदोद्धावपार्षदैः सहायो जायते शीघ्रं यत्र गीता प्रवर्तते। यत्र गीता विचारस्य पठनं पाठनं श्रुतं तत्राहं निश्चितं पृथ्वी निवसामि सदैव हि। गीताश्रयेऽहं तिष्ठामि गीता मे चोत्तमं गृहम्। నేను చదువుతాను. आमा गीताश्रेयोऽहं तिष्ठामि गीता मे चोत्तम गृहम् गीता ज्ञानमुपाश्रित्य त्रीन् लोकान् पालयाम्यहम् गीता मे परमविद्या ब्रह्मरूपा न संशयः अर्थमात्राक्षरा नित्य स्वनिर्वाच्य पदात्मिका चिदानन्देन कृष्णेन प्रोक्ता स्वमुखतो अर्जुनं वेदात्रायी परमानन्द तत्त्वार्थज्ञानमञ्जसा यष्टो दशा जपे नित्यं नरो निश्चलमानसः ज्ञानसिद्धिं स लभते ततो याति परं पदं पाठे समर्थसम्पूर्णे तदर्थं पाठमाचरेत् तदा गोदानजं पुण्यं लभते नात्र संशयः त्रिभागं पाठमानस्तु गङ्गास्नानफलं लभेत् षडंशं जपमानस्तु सोमयागफलं लभेत् एकदध्यायं तु यो नित्यं पठते भक्तिसंयुतः रुद्रलोकमवाप्नोति घनो भूत्वा वसे चिरम् अध्याया श्लोकपादं वा नित्यं यं पठते नरः स याति नरतं यावन्मन्कालं वसुन्धरे गीतायाः श्लोकदशकं सप्तपञ्चचतुष्टयम् द्वात्रीनेकं तदर्थं वा श्लोकानां यं पठे नरा चन्द्रलोकमवाप्नोति वर्षाणामयुतं ध्रुवम् गीतापाठसमयुक्तो मृतो मानुषातं व्रजेत् गीताभ्यासं पुनः कृत्वा लभते मुक्तिमुत्तमाम् गीते तुच्चारसमयुक्तो म्रियमाणो गतिं लभेत् गीतार्था श्रवणासक्तो महापापयुतोऽपि वा वैकुण्ठं समवाप्नोति विष्णुना सह मोदते गीतार्थं ध्यायते नित्यं कृत्वा कर्माणि भूरिशः जीवन्मुक्तसः विघ्नयो देहन्ते परमं पदम् गीतमाश्रित्य बाहुवो बुभुजो जनकादायः निर्दुता कल्मषा लोके गीतायातः परं पदम् गीतायाः पठनं कृत्वा माहात्म्यं नैव यं पठेत् कृतः पाठो भवेत् तस्य
శ్రమ ఏవాహుదావృతః ఏతన్మహాత్మసంయుక్తం గీతాభ్యాసం కరోతి యః స తత్ఫలమవాప్నోతి దుర్లభం గతిమాప్నుయాత్. సూత ఉవాచ మహాత్మ్యమేతత్ గీతాయ మయా ప్రోక్తం సనాతనం గీతంతే చాపఠేదస్తు యదుక్తం తత్ఫలం లభేత్. ఇది శ్రీవరః పురాణే గీతా మహాత్మ్యం సంపూర్ణం. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. బాగా చెప్పారు. ఈ భగవద్గీత ఈ భౌతిక జగత్తులోని ఏ లోకానికి వెళ్ళమని మనకు సలహా అనేది ఇవ్వదు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళినా అంటే ప్రయాణించి చేరుకున్నప్పటికీ జన్మము, మృత్యువు, రోగము, ముసలితనము అనే భౌతిక అసౌకర్యాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా, కనిపిస్తాయి అంతే కదా. ఎప్పుడు చిన్నగా ఉండలేము, అలానే ఎప్పుడు పెద్దగా ఉండలేము. అంటే రోజు రోజుకి మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులతో పాటు మనిషి కూడా మారాలి. చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు అంతే కదండి. ఇప్పుడు రోజు 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 ఇప్పుడు నిహిరా అంతే ఉంది. నిహిరా ఎప్పుడు అంతే ఉంటుందా? వచ్చే సంవత్సరం చూసేసరికి మనమే గుర్తుపట్టలేము. మరి అలాంటప్పుడు ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ మనిషి ఏ విధంగా తయారు కావాలి? అంతే కదా. అందుకే ప్రతి ఒక్కరూ వయసుతో పాటు వారు కూడా మార్పు రావాలి వారిలో కూడా. ఆ భగవంతుడు చెప్పేది కూడా అదే. వయసు పెరుగుతున్న కొద్దీ అనుభవం పెరుగుతూ ఉంది. అనుభవంతో వారికి అన్ని తెలుస్తాయి. కానీ తెలిసినా కానీ ఇంకంతే, ఇంకేం చెప్పలేము. ఇంకా అట్లా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ వయసు పెరుగుతుంది, దానితో పాటు తమ పిల్లలకి కూడా ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆస్తులు అంతస్తుల కంటే ముందు వాళ్ళకి ఒక బ్రతుకు దారి చూపించిన వాళ్ళం అవుతాం. మనము ఉన్నా లేకపోయినా వారికి తోడుగా ఉంటుంది భగవద్గీత. అందుకే ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి, చదివించాలి, వినాలి, వినిపించాలి. గీత నేర్చుకో, రాత మార్చుకో. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.